కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో సంకష్టార చతుర్థి పర్వదినం సందర్భంగా 2023 మాసోత్సవాన్ని ఉపవాస ఆరాధకులతో శాస్త్రోక్తంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. శుక్రవారం ఉదయం అభిజిత్ లగ్నంలో విఘ్నేశ్వరునికి విశేషంగా లక్షగరిక పూజ జరిగింది. 92 మంది ఉపాసకులు పాల్గొన్నారు. సృష్టి ఆరంభంలో చతుర్థి గణేశుని తొలి పూజ చేసిన మంగళాంబికకు పసుపు కుంకుమ సమర్పించి దీక్షలు చేశారు. చంద్రుని చతుర్థి వేళలో దర్శించడం భోగభాగ్యాలకు శ్రీకరమని, గరిక ఒక సామాన్యమైన గడ్డి కాదని, క్షీరసాగర మదనంలో వచ్చిన అమృత బిందువులు భూమిపై పడి మొలిచాయని, అందుకే గణపతికి గరికంటే అంత ప్రీతికరమని రమణరాజు తెలిపారు. రాత్రి వేళల్లో జ్వాలాతోరణం తిలకించి చంద్రుని దర్శించుకున్నారు. గణపతి పురాణ శ్రవణం చేపట్టి మంగళహారతులు అందించి 1008 ఉండ్రాలు పంపిణీ చేశారు. నక్క సత్య సతీష్, మేఘన రాఘవమ్మ, మంగతారు లావణ్య, శ్రేయ, మణి, దేవి, వాణి, రమ్య, సీత, పద్మజ, నాగలక్ష్మి పాల్గొన్నారు. శ్రీవారి సేవా సమితి, హరహర మహాదేవ భజన సమాఖ్య, త్రినాథ వ్రత వేదిక బృందాలు సిద్ధి బుద్ధి సమేత గణపతికి సహస్రనామ పారాయణతో ముత్తైదువులకు పసుపు కుంకుమలు ప్రదానం చేశారు. పసుపు కుంకుమ ఘంటానాదంతో ఈ యొక్క మంగళాంబిక మాతకి తొలి పూజ చేసి ఈ చతుర్థి ఉపవాస దీక్షలు చేపట్టి సాయంత్రం చంద్రుడికి ఆర్ఘ్యం ఇచ్చి జ్వాలాతోరణాన్ని దర్శించి దీక్షలు విరమించి స్వయం పాకాలను అందజేస్తారు. మంగళాంబిక మాతకి పసుపు కుంకుమ ధారణ ఎందుకంటే సృష్టి ఆరంభంలో స్వయంభూగా విఘ్నేశ్వర స్వామి ప్రవహించినప్పుడు తొలి పూజ పార్వతీమాత చేసింది. అందుచేత ఈ సంకష్టకార చతుర్థి రోజున పార్వతీమాతకి ఈ యొక్క పసుపు కుంకుమలతో పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని చతుర్థి దీక్షను ప్రారంభించడం జరుగుతుంది. జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా ఈ ఉపవాస దీక్షను చేసుకోవాలి. 24 నెలల పాటు చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కలియుగం 4,36,000 సంవత్సరాల్లోనూ కూడా ఎటువంటి జన్మలు కలిగినా ఈ యొక్క ఉపవాస దీక్ష ఫలితం వారి వెన్నంటి ఉంటుంది అనేటువంటిది పూర్వీకుల నుంచి ఉన్నటువంటి విశేషమైనటువంటి వాక్యం. అదేవిధంగా ఈ సంకష్టహర చతుర్థి 223 మాసోత్సవాలుగా భోగి గణపతి పీఠంలో నిర్వహణ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల చేత ఈ యొక్క సంకష్టహర చతుర్థి ఉపవాస దీక్షను చేసేటువంటి కార్యక్రమాన్ని పెద్దలు నిర్వర్తించుకోవాల్సిందిగా భోగి గణపతి పీఠం తెలియజేస్తా ఉంది.